హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రీడింగ్ చూద్దాము. మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయా? మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ కోరికలు నెరవేరుతాయా అనేది చూద్దామండి. 3 కార్డ్స్ తీస్తాను. 3 కార్డ్స్ ఏమొస్తాయి అనేది చూద్దాము. మీరు ఒక నెంబర్ మనసులో అనుకోండి. ఆ నెంబర్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? సో నేను షఫల్ చేసేటప్పుడు మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. అలాగే మీ పర్సన్ గురించి అనుకునేటట్టయితే వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఓకేనా? నెంబర్ 1. సో ఇక్కడ కూడా 5 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. కొంచెం ఇది నో కార్డ్ అండి. ఫస్ట్ కార్డు నెంబర్ 1 కార్డు నో కార్డ్ వచ్చింది. ఎవరు అనుకున్నారో నెంబర్ 1 కార్డు. కొంచెం బాధలు ఉంటాయి, సమస్యలు ఇప్పుడే తీరవండి, ఇప్పుడే తీరదు. కొంచెం ఖర్చులు ఎక్కువైతాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, తెలియని విధంగా, అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది నో కార్డు. అయితే నెరవేరుతుంది, కోరిక నెరవేరుతుంది, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం కాదు అని వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాదు, నెరవేరదు అని వచ్చింది. ఓకేనా? సెకండ్ కార్డ్ చూద్దాం. నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఇది ఎస్ కార్డ్ అండి. ఇది ఎస్ కార్డు. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, బాగా ఉంటుంది, మంచిగా మీ సమస్యలు తీరిపోతాయి, మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుంది అని వచ్చింది. నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఏదైనా డబ్బు సమస్య ఉంటే తప్పకుండా తీరిపోతుంది. మీకు డబ్బు సమస్య నెరవేరి మంచి అనుకూలమైన కాలం అనేది రాబోతోంది అనేసి వచ్చింది. నెంబర్ 2 కార్డు ఎస్ కార్డు వచ్చింది. ఓకేనా? ఇక నెంబర్ 3 కార్డ్ చూద్దాం. ఓకే, ఇది ఎస్ కార్డేనండి. 4 ఆఫ్ స్పాట్స్ వచ్చింది. సో ఎస్ కార్డే ఇది. మీ కోరిక నెరవేరుతుంది, కాకపోతే కొంచెం మీరు నిదానంగా, సహనంగా ఉండాలి. వెంటనే నెరవేరకపోయినా కొంతకాలం పడుతుంది, అయితే నెరవేరుతుంది. కొంచెం సహనం వహించండి, కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, భగవంతునికి ధ్యానం చేసుకోండి, నిద్ర బాగా ప్రశాంతంగా నిద్రపోండి, ఆలోచనలు ఎక్కువ చేయకుండా నిద్ర అనేది బాగా నిద్రపోతే మీ మనసు ప్రశాంతం అవుతుంది, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అని వచ్చిందండి. ఇది కూడా ఎస్ కార్డే. తప్పకుండా కోరిక నెరవేరుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, హాయిగా ప్రశాంతంగా ఉండండి, మైండ్ని ప్రశాంతంగా పెట్టుకోండి అని వచ్చింది. ఓకేనా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి, అలాగే మీరు అనుకున్న నెంబరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.